భగవాన్ దాసు సిపిఎం పార్టీగా, అట్లాగే సిపిఐ పార్టీగా కాళిదాసు, వీళ్ళంతగా కూడా కోచ్ ఫ్యాక్టరీ కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు నిర్వహించారు. పివి నరసింహారావు గారితో ఒప్పించి మెప్పించి ఢిల్లీకి ప్రతినిధులను పంపించి అది చెప్పిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు పివి నరసింహారావుని ఓడించారు. పివి నరసింహారావు గారిని ఓడించే వరకల్లా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేది ట్రాన్స్ఫర్ అయిపోయింది కోరు. అందుకని నాయకులు గెలిస్తే ఒక మాట చెప్తారు, ఓడిపోతే కూడా చెప్తారు. దాని తర్వాత కూడా జరిగినటువంటి పరిణామం ఏంటంటే కాజీపేటకి కోచ్ ఫ్యాక్టరీ సుదూర భవిష్యత్తులో రాదు అనేటువంటి పరిస్థితి కనపడదు. ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఉంది అక్కడ. ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఉంటే దాన్ని కూడా ఎత్తేసి పంపిస్తారని చెప్పేసి ప్రయత్నం చేశాం. అప్పుడు మేము మా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యున్న పి మధు గారు యూపీఏ గవర్నమెంట్ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ తీసుకొచ్చి కాజీపేటలో ఒక ధర్నా పెట్టి ఆ ఎలక్ట్రికల్ లోకో షెడ్ని ఎత్తివేయడానికి వీల్లేదు, లేకపోతే పెద్ద ఎత్తున రైలు రోడ్డు పోరాట ఉద్యమాలు జరుపుతామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దానివల్ల ఎలక్ట్రికల్ లోకో షెడ్ పోకుండా ఆగి, దాని తర్వాత 2005లో నేను వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 50 మండలాల్లో వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 2 నెలలు పాదయాత్ర చేసింది. 2 నెలలు వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీ అత్యంత ముఖ్యమైనది, రైల్వే డివిజన్ ముఖ్యమైనది. అట్లాగే బయారం ఉక్కు ఫ్యాక్టరీ. పారిశ్రామికంగా హైదరాబాదుని మొత్తం సెంట్రలైజ్ చేసి మొత్తం హైదరాబాదే మొత్తం అంతే తప్ప డీసెంట్రలైజేషన్ లేదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్ సెంట్రల్. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 4th సిటీ అని చెప్పేసి ఇక్కడనే మొత్తం హైదరాబాద్ చుట్టే, అంతే తప్ప ఇతర జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఏమాది ఇసుమంతా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో పాలకవర్గాలు లేదు. తెలంగాణ వచ్చినాక బాగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి చెప్పాం. అభివృద్ధికి బదులు వెనకబడిపోతాం, ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూముల సేకరణ, అయోధ్యపురం దేవాదాయ భూములు. దేవాదాయ భూములు అని చెప్పేసి అంటే 200 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల నుంచి 4 తరాల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములు. ఆ భూముల్ని తొలగించడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఎవడన్నా ఇల్లు వేసుకుంటే దాన్ని తొలగించవద్దు, గవర్నమెంట్ కొనివ్వాలి. ఎక్కడ 2 ఎకరాలు పేద రైతులు కొనుక్కుంటే వాళ్ళకు గవర్నమెంటే డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి చెందే విధంగా అసైన్ చేయాల్సిన అవసరం. కానీ డబ్బు ఉన్నటువంటి వర్గాలు మొత్తం ఆ దేవాదాయ భూములు మొత్తం కూడా పట్టాలు చేసేసుకుంటారు. పేదోళ్ళు, యాదవులు, దళితులు ఇట్లాంటి పేద వర్గాలు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎవడు పట్టించుకున్నటువంటి పరిస్థితి. అలాంటి భూములు తీసుకుంటే కూడా తీసుకొని రైల్వే అభివృద్ధి కావాలి కదా, బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి అభివృద్ధికి ఎవడు వ్యతిరేకం కాదంటోడేవాడు. అందుకని రైతుల్ని మెప్పించి ఒప్పించి బలవంత పెట్టి ఆ భూములు తీసుకుంటానికి ఒప్పించారు. మీకు నష్టపరిహారం ఇస్తాం. 2013 చట్ట ప్రకారంగా ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత కట్టించాల్సిన అవసరం. మార్కెట్ వాల్యూ కాదు, దాన్ని కూడా కట్టించేటువంటి పరిస్థితి లేదు. దాన్ని మొత్తంగా కూడా ఏంటంటే దేవుడి భూమి కాబట్టి దేవుడికి 30 దున్నుకున్నటువంటి రైతులకి 150 సంవత్సరాలు 4 తరాలు దున్నుకుంటాను పావులంతు. ఈ రకంగా మోసం చేసి మీకు వస్తాయి డబ్బులు అని చెప్పేసి రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళని మోసం చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే, ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళకి వస్తుంది 90% వాళ్ళకి రావాల్సిందే, 10% ఉంటే దేవునికి ఇవ్వాల్సిందే. అది కాకుండా ఆ చట్టం నుంచి ఎందుకంటే హైకోర్టు నుంచి కేసును విత్డ్రా చేసుకునేదాకా ఒప్పించారు. అమాయకులు కాబట్టి, పేదోళ్ళు కాబట్టి ఏం జరుగుతుందో అని చెప్పేసి విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి. అది చేసుకోవటం చాలా పొరపాటు. ఎందుకంటే నిర్వాసితులు అయ్యేటువంటి వాళ్ళకి, రైతుకే కాదు దాని మీద ఆధారపడ్డటువంటి వ్యవసాయ కార్మికులకు నష్టపరిహారం, వ్యవసాయ కూలీలు కూడా ఎంత నష్టపోతారు లెక్కేసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం. కానీ చట్టాన్ని అమలు జరపమని చెప్పేసి అంటే చట్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ రకంగా చూసినప్పుడు ఒకటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవి మనం అనుకుంటున్నాం సరళీకరణ ఆర్థిక విధానాలు ఇచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ, పబ్లిక్ సెక్టార్ మొత్తం. ఇప్పుడు రైల్వే స్టేషన్ శృంగారిస్తా అంటే మనం అందరం అనుకుంటున్నాం అబ్బాయి ఎంత బాగా డెవలప్ చేస్తున్నారని చెప్పి.
ఎందుకంటే గొర్రెపోతును కోస్తున్నప్పుడు మైసమ్మ కాడికి తీసుకుపోతున్నప్పుడు దానికి మంచి పొట్టు పెడతారు, వేప కొమ్మలు ఎత్తారు, శృంగారం చేస్తారు, తీసుకుపోయి పోతారు. ఈ రైల్వేలను కూడా అమ్మటం కోసం ఈరోజు శృంగారం చేస్తాం. ఏ టాటాలకో, ఏ బిర్లాలకో, ఏ అదానికో, అంబానికో అమ్మటం కోసం ఏర్పాట్లు తప్ప ఇంకోటి లేవు. కాబట్టి రేపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చినా వివిధ విభాగాలు ఇప్పటికే ప్రైవేటీకరణ అయిపోయింది. ఎందుకంటే రైల్వే స్టేషన్ టికెట్ తీసుకుంటే రెండు ఉంటాయి, ప్రైవేట్ కౌంటర్ ఒకటి ఉంది, పబ్లిక్ కౌంటర్ ఒకటి ఉంది. కాబట్టి టికెట్లు ఎక్కువ భాగం ప్రైవేట్ రంగం వల్ల కౌంటర్ కానీ తీసుకుంటాను. అంటే క్రమేణా ప్రైవేటీకరణ వైపుకి ఎట్లా పోతుందని చెప్పేటువంటి విషయాన్ని మనం చూస్తే రేపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా గ్యారంటీగా పబ్లిక్ సెక్టార్గా ఉంటుందా? అది ఉండే అవకాశాలు చాలా తక్కువ. ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేస్తే ప్రైవేట్ ఓటు తీసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి గ్యారంటీ కూడా లేదు. వాడికి అవసరం లేదు, వాడు ఎక్కడో ఇండస్ట్రీలో ఉన్నటువంటి వర్కర్స్ అందరం తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు తప్ప వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం. కాబట్టి నమ్మించి మోసం చేశాం. తొందరగా మోసపోయేటువంటి వాడు పేదోడే. కాబట్టి ఈ పేదోళ్ళని మోసం చేయడం కోసం ప్రయత్నం చేశారు తప్ప లేదు. అందుకని మన డిమాండ్, ఈరోజు డిమాండ్ ఏంటిది? మా భూములు పోయి నిర్వాసితులం కాబట్టి మాకు మా కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని న్యాయమైన హక్కు. ఇది న్యాయం, మన కోరిక, మనం కోరేటువంటి నినాదం రైతు. అట్లాగే రైల్వే డివిజన్ కావాలని చెప్పేటువంటిది నిజంగా రైల్వేకు ఉన్నటువంటి కాజీపేటకు ఉన్నటువంటి విస్తరణ అటు దక్షిణ భారతదేశానికి అట్లాగే ఇట్లాగే ఉత్తర భారతదేశాన్ని అనేక ప్రాంతాలను కలిపే కూడలి. అట్లాంటి కూడల్లో రైల్వే డివిజన్ ప్రకటించకుంటున్నాడు. మేము పాదయాత్ర చేసినప్పుడు ఇదే డిమాండ్. వరంగల్ అభివృద్ధి, హైదరాబాద్ తర్వాత వరంగల్, దీని అభివృద్ధి జరగాలని చెప్పేసి దానికోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు నడిపినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈరోజు నిర్వాసితులైనటువంటి రైతులందరికీ నష్టపరిహారాన్ని పునరాలోచించాల్సిన అవసరం. ఇప్పుడు వాళ్ళు కోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటారు కాబట్టి కోర్టుకు పోకుండా చేసాం. రెండవది ఉద్యోగాల విషయం మేము గ్యారంటీ చెప్పలేమని చెప్పేసి అధికారులు అంటారు. కాబట్టి ఎవరు గ్యారంటీ? అందుకని దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం. పోరాటం తప్ప వేరే మార్గం లేదు. పోరాటం ద్వారా మాత్రమే దాన్ని సాధించగలం. ప్రైవేట్ సెక్టార్కి అప్పచెట్టడానికి వీలేదు, పబ్లిక్ సెక్టార్గా నడపాల్సిన అవసరం ఉందని చెప్పేసి. అందుకని తెలంగాణ విభజన చట్టంలో కూడా ఉంది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్పారు చాలా మాటలు. కేంద్ర ప్రభుత్వం 4 సార్లు పరిశీలనలు పంపించి ఇక్కడి ఉక్కు నాణ్యమైనది కాదు, ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఎత్తేసి. అందుకని ఇలాంటి మోసపూరితమైన నినాదాలు ప్రజల్ని మోసం చేయడం అనేటువంటి సాధారణంగా పాలక వర్గాలకు సహజ లక్షణం. కాబట్టి దీనికోసం మీరు చేసేటువంటి పోరాటానికి సిపిఎం పార్టీగా ఇప్పటికే వరంగల్ లోపల చేస్తున్న పోరాటానికి సీరియస్గానే మా వాళ్ళంతా పాల్గొంటారు. ఇప్పుడు వీసీకే పార్టీ రిప్రజెంటేషన్ చేస్తే మా పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళకు తోడుగా కలిసే విధంగా దాని బిట్రాస్ ఉన్నాడు, అట్లాగే రాధాకృష్ణ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆ రకంగా మిమ్మల్ని ఐక్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మా వంతు కర్తవ్యం మేము నిర్వహిస్తాం. ఆ రకంగా మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తాం.